అనవసరంగా అచ్చెన్నాయుడు నోరు జారాడు అంతే. ఆ మాట అనకపోతే కనుక అసలు ఆ టాపిక్కే రాకుండా చూడడానికే తెలివిగా ప్రయత్నిస్తోంది తెలుగుదేశం. అంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇది ఇవ్వను అవ్వదు అని చెప్పకుండా P4తో అనుసంధానం చేస్తామన్నారు. ఓకే, అది ఎలా వస్తుంది ఏంటని అది కూడా డౌటే. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఏకంగా ఇది సాధ్యం కాదన్నట్టుగా చెప్పేశారు. అంటే ఇంక ఇది కూడా రాదా అనేది ఒక డౌట్. అసలు రాదన్నే కదా P4 అనేదే, ఇది రాదని, ఇది ఇవ్వమని ఆయన చెప్తోంది అర్థం కావట్లేదు సాధారణ ప్రజలకు. ఆయన P4తో అనుసంధానం చేశారు, దీంతో బంగారు కుటుంబాలు పుట్టుకొస్తాయి, మార్గదర్శులు పుట్టుకొస్తారు, మార్గదర్శులు బంగారు కుటుంబాలు బాగు చేసేస్తారు, దాంతో 20 లక్షల మంది బాగుపడిపోతారు ఏడాదికి, తద్వారా 1 కోటి మంది జనం బాగుపడిపోతారు. ఇట్లాగా అడిగినప్పుడు ఏదో చేసేస్తున్నాం అనేటటువంటి ఒక భ్రమతో కూడిన మాటల్ని మాట్లాడిస్తా కవర్ చేసేస్తారు. ఆయన తిమ్మిని బమ్మిని చేస్తా మాట్లాడడంలో తెలివైనటువంటి ఎక్స్పర్ట్ ఆయన. అది మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ విధంగా దీన్ని హషప్ చేస్తున్నప్పుడు అదే భాష ఈయన కూడా మాట్లాడాలి లెక్క ప్రకారం. కానీ ట్రాన్స్లేషన్ ఇచ్చారు ఆయన దాని తెలుగులో. P4 అంటే ఏం లేదు, పూర్ని రోడ్డు మీద పడేయడమే, మేమేం పట్టించుకోము అన్నటువంటి. పట్టించుకోవాలంటే రాష్ట్రాన్ని నమ్మేయాలి అన్నటువంటి. ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, అంతకుముందు కనుక రైతు రుణమాఫీ అన్నప్పుడు మనం చెయ్యలేము, రాష్ట్రానికి ఉన్న ఆదాయం ఎంత, రేపు పెరిగితే ఇంకో 10,000 కోట్లు పెరుగుద్ది, మ్యాక్సిమం 20,000 కోట్లు పెరుగుతుంది, దాంతో రుణమాఫీ చేయడం అసాధ్యం, ఈవెన్ అప్పులు ఇచ్చినా కూడా సాధ్యం కాదు, కాబట్టి ఇవ్వలేము అన్నాడు. చాలామంది గొడవ చేసినా కూడా అది కుదరదన్న, మనం చేయలేము అంటే ఏందో మాట అనేస్తే పోలేదంటే విశ్వసనీయత అన్నాడు అతను. అందుకే కదా 2014లో అతను పోయింది. డ్వాక్రా రుణమాఫీ